హలో హాయ్ అండి, వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్. ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ టమోటా చట్నీ అండి. ఆదివారం నాడు కూరగాయలు తెచ్చారు, మార్కెట్కి వెళ్ళారు, టమోటాలు తెచ్చారు ఎక్కువ, అందుకని 2 రోజులు ఉండేలాగా రైస్లోకి ఇడ్లీకి ఉంటుందని టమోటా చట్నీ చేశాను. ఇడ్లీలు అయితే కొంచెం చిన్నగానే వేసాను. ఇంకా పిండి పైకంటేస్తే పెద్ద ఇడ్లీలు వస్తున్నాయని పిల్లలు తినట్లేదు, చిన్న ఇడ్లీ వేసాను. ఇంకా ఇవి బీన్స్ కాయలండి, కానీ బీన్స్ చిన్నవి కాకుండా పెద్ద పెద్ద కాయల్లాగా ఉన్నాయి. వేరే బీన్స్ ఇది. కొంతమంది బొబ్బరికాయలు అంటున్నారు, కానీ గింజలు అంత గట్టిగా లేవు. ఈ బొబ్బరికాయలు కూడా కాదు, బీన్స్లోనే ఇదొక రకం. ఇంకా ఇలా అడుగున కళాయిలో అయితే తాలింపేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ మగ్గాక ఈ బీన్స్ని కూడా మగ్గించి ఉప్పు కారం పసుపు వేసి కొంచెం వాటర్ వేసి 2 కూతలు రానిచ్చాను. ఇంకా దించాక కొన్ని పాలు పోసి ఎగరబెట్టేశాను. బీన్స్ కూర అయితే అయిపోయింది. వేడిగా రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా రైస్ని కొంచెం ఒక నిమ్మకాయ చెక్క పిండి కొంచెం క్యారేజ్లోకి లెమన్ రైస్ పెట్టానండి పాప కోసం అయితే. బీన్స్ కూర ఉడికిపోయాక అయితే ఇలా వచ్చింది. టమోటా చట్నీ అండి చేశాను అన్నాను కదా, ఇది దోశలోకి ఇడ్లీలోకి రైస్లోకి అన్నిటికీ బాగుంటుంది చట్నీ. ఇంకా పెరుగు, ఇంకా నెయ్యి. సాయంత్రానికి అయితే పాలు కాగబెట్టుకున్నాను, ఇప్పుడు తోడు వేయాలి. ఈ కూర అన్నిటికీ బీన్స్ ఫైబర్ కదండి, పీచు పదార్థం ఉండి అన్నిటికీ మంచిదే. ముఖ్యంగా అరుగుదల, పిల్లల ఎదుగుదలకి, మలబద్ధకం ఉన్న వాళ్ళకి, ఇంకా అన్నిటికీ మంచి బెనిఫిట్స్ ఉన్న బీన్స్ మంచి కర్రీయేనండి. ఇంకా పాప కోసం అయితే క్యారేజ్ కట్టేసాను, ఒక గిన్నెలో పెరిగేసాను. ఇంకా వేరే గిన్నెలో పెరుగులో రైస్ పెట్టాను, అలా కలిపి పెట్టొద్దండి, విడివిడిగా ఉంది. ఇంకా ఒక గిన్నెలో పులిహార పెట్టాను. లెమన్ రైస్ అండి, లెమన్ వేసి చేయమంది. ఆ బీన్స్ కూర ఇష్టం లేదంట, కానీ వచ్చాక సాయంత్రం అదే తినిపిస్తాం. ఇంకా స్కూల్లో అయితే పడేస్తుందేమో అని భయాన్ని ఇలాగా లెమన్ రైస్ పెట్టాం. ఆ 3 గిన్నెలు క్యారేజ్ పెట్టేసి ఇలా పెట్టేసి ఒక స్పూను క్లాత్లో వేసి ఒక బ్యాగ్ పెట్టేస్తే తెలిసిందే కదండి, ఆటోలో కింద పెడితే ఆటో వారు తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. ఇంకా ఆదివారం నాడు మార్కెట్లో ఏమేమి తెచ్చారో చూడండి. జామకాయలు, బత్తాకాయలు. ఈసారి స్నాక్స్ మానేసి అన్నీ ఎక్కువ ఫ్రూట్స్ తీసుకొచ్చారు. మస్క్ మిలన్, కర్బూజా, ఇంకా బ్లాక్ గ్రేప్స్, డ్రాగన్ ఫ్రూట్. గౌతమ్గా అయితే చాలా ఇష్టం. కూరగాయలు అయితే ఇంకా బీరకాయలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికము, ఇవేనండి కాయలు. ఇందాక కూర వండిని బొబ్బరికాయల్లాగా ఇంతంత పొడుగున్నాయి. బెండకాయలు, ములక్కాడలు, తోటకూర, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా స్వీట్ కార్ను, టమోటాలు. ఇంక ఇవేనండి తీసుకొచ్చారు మార్కెట్. బాయ్ అండి, ఉంటా.